హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కజ్జికాయలు ఎలా చేస్తాను అనే దాని గురించి అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. దానికంటే ముందు లాస్ట్ వీడియోలో నేను ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా! ఈరోజు సంక్రాంతి పిండి వంటలైతే స్టార్ట్ చేసేసాము అని చెప్పేసి మురుకులు, పప్పు చెక్కలు, గవ్వలు ఇవన్నీ అయితే చేశామండి. అది 2 డేస్ వచ్చేసి 1 డే వ్లాగ్ లాగా అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే థర్డ్ డే తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఇది మళ్ళీ మొత్తం కలిపేస్తే వీడియో అంతా లెంతీ అయిపోతుందని చెప్పేసి ఆ 2 డేస్ కలిపి 1 డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంక సెపరేట్‌గా షూట్ చేద్దాం, సెపరేట్‌గా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ కజ్జికాయ వ్లాగ్ అయితే ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంక అంతకంటే ముందు మన షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! అందుకని చెప్పి షాపింగ్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసాను. ఇంకా ఈ నెక్స్ట్ డే వచ్చేసి ఇదైతే అప్లోడ్ చేస్తున్నానండి. సో, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కజ్జికాయలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా అండి. సింపుల్‌గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా సింపుల్‌గా అంటే ఎలాంటి అంటే లోపల నుంచి స్టఫింగ్ పెట్టిందంతా ఊడిపోతే అట్లా ఉంటుంది కదా చాలామందికి. అట్లా కాకుండా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్‌గా 100% పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్‌తో అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ కజ్జికాయలనైతే నేను ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నానండి. అయినా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయండి. నేనొచ్చేసి మైదా పిండితో చేస్తున్నాను. దీన్ని మనం మైదా పిండితో గానీ, గోధుమ పిండితో గానీ ఎలాగైనా చేసేసుకోవచ్చండి. నేను గవ్వలొచ్చేసి గోధుమ పిండితో చేశాను కదా! అందుకని చెప్పేసి ఇవి మైదా పిండితో చేద్దాంలే, కొంచెం ఎలా ఉంటాయి చూద్దాం టేస్ట్ అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను దీనికోసం అమూల్ బటర్ తీసేసుకొని కొంచెం అయితే కరిగించుకున్నానండి. అంటే కొంచెం హీట్ చేసేసుకొని ఇట్లా మైదా పిండిలో వేసేసి ఇట్లా ఎటువంటి ఉండలు లేకుండా చేత్తో చిన్నగా అయితే ఇలా కలిపేసుకున్నాను. ఫస్ట్ మనం వేసినటువంటి ఘీ గానీ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేడి చేసుకొనైనా వేసుకోవచ్చు. నెయ్యైనా, బటర్ అయినా ఏది ఉంటే మనకి ఏది అవైలబిలిటీ ఉంటే మన దగ్గర ఏది ఉంటే అదైతే వేసేసుకొని ఇలాంటి ఎటువంటి ఉండలు లేకుండా ఇట్లా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెంగా చూసుకుంటూ వాటర్ పోసేసుకుంటూ మనం పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో మీకు వీడియోలో చూపిస్తున్నా కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగైతే కలిపేసేసుకొని దీన్ని ఒక టైం ఉన్నట్లయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేదంటే 15 మినిట్స్ పాటు అయినా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి తీసేసి అయితే ఇలా కలిపేసుకోవాలండి. పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే అంత మంచిగా అయితే ఉంటుంది. నేను ఇక్కడైతే మైదా పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి పిండి కలపడం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టఫింగ్ కూడా చాలామంది రవ్వలు ప్రిపేర్ చేస్తుంటారు, లేదంటే ఇలా పప్పుల పొడితో ప్రిపేర్ చేస్తుంటారు. నాకు ఎందుకో గాని రవ్వ అంతగా నచ్చదండి. అందుకని చెప్పేసి నేను పప్పుల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కజ్జికాయలు లోపల పెట్టేటటువంటి స్టఫింగ్ అనేది చాలా రకాలుగా చేసుకుంటారండి. అంటే ఒక రవ్వతోనే గాదు, ఇలా పప్పుల పొడితోనే గాదు, ఇంకొకళ్ళు ఒక్కోలాగైతే చేస్తూ ఉంటారు. సో, ఈరోజు నేను పుట్నాలతో, పల్లీలతో స్టఫింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి ఇది. ఫస్ట్ వచ్చేసి పల్లీలని ఇక్కడొచ్చేసి నేను 2 కప్స్ అయితే తీసుకున్నాను. అంటే 2 బౌల్స్‌తో తీసేసుకొని వాటిని మంచిగా లోపల నుంచి పై వరకు మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారిపోయిన తర్వాత పైనున్నటువంటి పొట్టు ఇదంతా తీసేసుకోవాలండి. ఇదిగోండి నాకైతే ఇట్లా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారేలోపు నేను ఈలోపు వచ్చేసి సేమ్ అదే స్టవ్ మీద మళ్ళీ నువ్వులైతే ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఈ నువ్వులు వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో వచ్చేసి ఒక 1 కప్ అంటే ముప్పావు కప్పు వరకు అయితే తీసుకుంటున్నానండి. మరి నువ్వులు ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదొచ్చినట్టు అట్లా అయితే అనిపిస్తుంది. ఇది క్వాంటిటీ అనేది మనం ఎక్కువ, తక్కువ అనేది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అంటే మనం ఎంతైతే పిండి కలుపుకుంటున్నామో దానికి స్టఫింగ్ అయితే మిగిలిపోయినా పర్వాలేదండి. మనం స్టోర్ చేసేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా స్టఫింగ్ అయితే మిగిలిపోయిందండి. నేను దాన్ని సెపరేట్‌గా అయితే స్టోర్ చేసి పెట్టేశాను. మళ్ళీ సెపరేట్‌గా ఎప్పుడైనా కావాలన్నా మనం పిండి కలుపుకొని మళ్ళీ అదే స్టఫింగ్‌తో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇంకా నువ్వులు కూడా అయితే ఫ్రై చేసేసుకున్నాను. నువ్వులు ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా క్విక్‌గా అయితే అయిపోతాయి. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే నువ్వులు చేదనేది వస్తుంది. ఇంకా పల్లీలు కూడా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. అలాగే నువ్వులు కూడా వేసేసుకున్నాను. ఇలా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా అయితే తురిమేసుకోవాలండి. చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే ఇట్లా తురిమేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ స్టఫింగ్‌లో మనకి ఎండు కొబ్బరి అనేది చాలా ఎక్కువగా తీసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎండు కొబ్బరి అనేది మనకు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 కప్పులు వచ్చేసి పుట్నాలు కూడా తీసేసుకొని అంతా అయితే మిక్సీ చేసేసానండి. ఇంకా ఇందులోనే అంటే మిక్సీ అయితే నాకు పట్టలేదు, అందుకని 2 బ్యాచెస్ కింద వేసేసి మీకైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిరియాలు యాలకులు తీసేసుకొని పై పొట్టంతా తీసేసి లోపలిది మిక్సీ తీసేసుకొని మొత్తం మిక్సీ చేసేసి ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసి మొత్తం మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసానండి. మీకు చెప్పడం మర్చిపోయి అందులో కూడా బెల్లం కూడా వేసేసుకోవాలండి. ఇంకా బెల్లం కూడా కొంతమంది అనేది స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారు, కొంతమంది స్వీట్ చాలా తక్కువగా తింటూ ఉంటారు. నేను మీకు చూపించడానికి మిక్సీ జార్ అనేది నాకు ఫుల్ అయిపోయింది కదా, అందుకని చూపించలేదు, మిస్ అయిపోయింది ఆ క్లిప్ అనేది. ఇంకా దాంతోపాటు ఆ పుట్నాలతో పాటు బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ అట్లా చేసేసుకోండి. అంటే మనకి ఆ స్టఫింగ్ అనేది కొంచెం నోట్లో వేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ స్వీట్నెస్ మనకు సరిపోతుందా లేదని. దాన్ని బట్టి చూసుకొని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. సరిపోలేదు అని అంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా అలా స్టఫింగ్ కూడా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయలు ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ సేమ్ చపాతీ లాగే చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనకి ఏదైనా సరే ఒక బౌల్ మూత ఉంటుంది కదా, ఆ మూతను తీసేసుకొని మనం ఇలా సర్కిల్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని కజ్జికాయలు చేసుకునేటటువంటిది ఇలాంటిది వుడ్డుది అయితే మనకు మార్కెట్లో దొరుకుతుందండి.
ఇంకా అది తీసేసుకొని కొంచెం అడుగునొచ్చేసి ఇట్లా పొడిపిండి అయితే వేసేసుకోవాలి. అంటే మనకు అంటుకోకుండా ఉండడం కోసం ఇలా పొడిపిండి వేసేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలండి. మీరు ఎంత సైజ్ చేయాలనుకున్న ఆ సైజుని బట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లయితే స్టఫింగ్ అయితే వేసేసుకొని దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నాకేమైందంటే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసినట్లయితే మనకి కొంచెం అంటుకుంటుంది. వాటర్ యాడ్ చేయకపోయినా మనకు మంచిగానే ఫోల్డ్ అయిపోతుంది. అంటే కార్నర్స్‌లో వచ్చేసి చాలా మంచిగా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా నాకు చేసినప్పుడు ఏమవుతుందంటే చూసారు కదా, నాకు పిండి అనేది ఇక్కడ సరిపోలేదు. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు బయట నుంచి అనేది పిండి చాలా అయితే ఇట్లా బయటకైతే వచ్చేసేయాలండి. అలా వచ్చేసినట్లయితే మనకి కరెక్ట్‌గా అంటే ఫోల్డ్ అయిపోతుంది. నాకు కొంచెం వచ్చింది, ఇటు సైడ్ అంతా అవ్వలేదు. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ టైం ఏం చేసేసానంటే ఆ చపాతీ మనం రౌండ్ తిప్పుతాం కదా, ఆ కప్పు అనేది అది కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి. అంటే మనకు పప్పు డబ్బా ఇదైతే ఉంటుంది. ఇందాక దాకా నేనైతే గిన్నె తీసేసుకొని పెట్టాను. నాకు ఆ సైజ్ సరిపోలేదు. అట్లా మనకు కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది సరిపోకపోతే లోపల నుంచి స్టఫింగ్ అనేది మనకు ఆయిల్‌లో వేసినప్పుడు బయటకైతే వచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి కొంచెం ఈసారి పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. ఇది పప్పు డబ్బా మూత అయితే తీసుకున్నానండి. ఇది కరెక్ట్‌గా అయితే సరిపోయింది. ఇంకా దీంతో అయితే మెజర్మెంట్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందాక తీసుకుంది కొంచెం స్మాల్ సైజ్ అయితే వచ్చింది. దాంతో అయితే కరెక్ట్‌గా అయితే ఫిల్ అంటే కార్నర్స్‌లో వచ్చేసి కరెక్ట్‌గా అయితే ఫిల్ అది మంచిగా అయితే రాలేదు. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే తీసుకున్నాను. ఇది చూడండి మనకి నేను ఈ బేస్ ఏదైతే తీసుకున్నానో దాంట్లో నుంచి అయితే ఇంకా బయటకైతే వచ్చేసింది. ఇలా ఉన్నట్లయితే మనకి ఆ కార్నర్స్ అనేది ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి. అంటే లోపల వేసిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇదిగోండి వీడియోలో ఇది పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా అయితే ఫోల్డింగ్ చేసినట్టు. మనకు బయట మనం ఫోల్డ్ చేసిన తర్వాత కూడా లోపల ఉన్నటువంటి పిండి ఏదైతే ఉందో అదంతా ఇట్లా అయితే బయటకైతే వచ్చేసేయాలండి. ఇలా వచ్చేసినట్లయితే మన కార్నర్స్ అనేది కరెక్ట్‌గా అయితే ఫోల్డ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్‌గా అయితే అయిపోయింది. ఇలా అయితే రావాలి పర్ఫెక్ట్‌గా వచ్చేసి. ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని కార్నర్స్ మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇట్లా పొడవుగా ఉన్నాయి కదా, వాటిని కొంచెం మనం నైఫ్ తీసేసుకొని ఇట్లా కార్నర్స్‌లో కట్ చేసుకుంటే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మన కజ్జికాయ షేప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంక ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే మొత్తం చేసేసుకొని కరెక్ట్‌గా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు వచ్చేసి స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం అయితే పెట్టేశానండి. అంటే ముందు రోజు ఆల్రెడీ చేసి పెట్టేశాను కదా, అదంతా తీసేసుకొని మళ్ళీ ఇంకో దాంట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకొకటిగా అయితే వేసేసుకుంటూ ఉన్నానండి. నేను ఇక్కడ వచ్చేసి కొన్ని అంటే ఎలా ఉంటాయి ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను మైదా పిండితో కలిపాను కదా, ఇంకా ఇవి కొంచెం చేశాం కదా అని చెప్పేసి ఈ మైదా పిండి కొంచెం పక్కన పెట్టేసి ఇంకొంచెం గోధుమ పిండి అయితే కలుపుకొని కొంచెం వాటితో కూడా అయితే చేశానండి. అంటే టేస్ట్ డిఫరెన్స్ తెలియడం కోసం, అంటే దేంతో చేస్తే మంచిగా ఉంటాయి అని చెప్పేసి కొంచెం అయితే ఈ మైదా పిండితో చేశాను. ఈ ఒక 2 బ్యాచెస్ ఏమో మైదా పిండితో చేశాను. ఇంకో 2-3 బ్యాచెస్ ఏమో గోధుమ పిండితో అయితే చేశానండి. చెల్లి ఒకవైపు అయితే గోధుమ పిండి అయితే కలుపుతుంది. అంటే వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, వీటి టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను. బట్ దేని టేస్ట్ దానికే ఉంటుందండి. మైదా పిండితో చేసిన టేస్ట్ దానికి అలాగే ఉంటుంది. గోధుమ పిండితో చేసే టేస్ట్ దానికి సపరేట్‌గా అయితే ఉంటుంది. కాకపోతే పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదండి. లోపల పెట్టిన స్టఫింగ్ అయితే సేమే కదా. మీకు హెల్తీగా వేలో కావాలి అనంటే గోధుమ పిండితో చేసేసుకోవచ్చు. లేదు మాకు స్ట్రీట్ స్టైల్‌లో కావాలి చూడడానికి లుక్ వైజ్‌గా అట్లా అంటే మాత్రం మైదా పిండితోనే చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అయితే చేసేసాను. కొన్ని మైదా పిండితో, కొన్ని గోధుమ పిండితో. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయండి. మీలో ఎవరైనా సరే అస్సలు ఇప్పటివరకు కజ్జికాయలు ట్రై చేయకపోతే ఫస్ట్ టైం ఇట్లా అయితే ట్రై చేయండి. ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్.